నక్సల్ నక్సలిజం అంతానికి ఫైనల్ స్ట్రాటజీ. ఛత్తీస్గఢ్కు చేరుకున్న అమిత్ షా. 6 రాష్ట్రాల డీజీపీలు, ఇంటెలిజెన్స్ స్టాఫ్ కమాండర్లతో భేటీ. మిగిలిన మావోయిస్టుల అంతంపై చర్చ. ఛత్తీస్గఢ్లో 51 మంది నక్సలైట్ల లొంగుబాటు. బీజాపూర్లో 30, సుకుమాలో 21 మంది సరెండర్. ఇక నిన్న ఛత్తీస్గఢ్లో 51 మంది నక్సలైట్లు లొంగిపోయారట. నక్సలిజాన్ని అంతానికి ఫైనల్ స్ట్రాటజీ స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనే పోయి ఇక ఫైనల్ ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు అన్నట్టు. ఏదైతే వీళ్ళ డేట్ ఉన్నదో మార్చ్ 31 కల్లా నక్సలిజం మావోయిస్టులు అనే పేరే లేకుండా చేస్తామని చెప్పేసి వీళ్ళైతే వీరు బరిగీసుకొని ఈ డెడ్ లైన్ చెప్పినారో, వీళ్ళైతే తేదీ ఖరారు చేసినారో ఆ తేదీ కల్లా ఇక వినబడద్దు. కొంతమంది వినబడుతున్నది కదా, ఇక స్వయంగా కేంద్ర మంత్రి రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. సరే, మావోయిస్టులను ఏరివేస్తారా, మావోయిస్టుల కార్యక్రమం అట్లనే ఉన్నా, మావోయిస్టులు జనజీవ స్రవంతిలో కలిసిపోవాలి, లీగల్గా ఫైట్ చేయాలని మేము కూడా చెప్తున్నాం. కానీ ఇదే స్ట్రాటజీని ఇగో ఈ రోజు కల్లా నిరుపేదం లేకుండా చేస్తాం, ఈ రోజు కల్లా నిరుద్యోగం లేకుండా చేస్తాం, ఈ రోజు కల్లా గవర్నమెంట్ స్కూళ్లను మళ్ళీ ఓపెన్ చేస్తాం, ఈ రోజు కల్లా ప్రభుత్వ వైద్యశాలల్ని మళ్ళీ ఓపెన్ చేస్తాం, ఇగో ఈ రోజు కల్లా కార్పొరేట్ విద్య బంద్ చేస్తాం, ఈ రోజు కల్లా కార్పొరేట్ వైద్యం బంద్ చేస్తాం, ఈ రోజు కల్లా దోపిడీ లేని వ్యవస్థను మేము తయారు చేస్తాం అని చెప్పండి మంత్రి గారు అని చెప్పేసి వీటికి కూడా ఒక డెడ్ లైన్ ఇవ్వండి. 2 పూటలు తిండి బతుకుతున్నారు, సరిగా విద్య అంత లేదు, సరిగా వైద్యం అంత లేదు, సరిగా వసతులు లేవు. వీటికి కూడా ఒక డెడ్ లైన్ ఇవ్వండి. మీరే కదా, మీ ప్రభుత్వమే మాట్లాడింది కదా, 15 లక్షల రూపాయల్ని డైరెక్ట్ ఖాతాలోకి వేస్తామని చెప్పేసి ఇంతవరకేలే, దానికో డెడ్ లైన్ లేదు. జర అవి కూడా చెప్పురి. నల్లధనం ఉన్నది చాలా మంది దగ్గర, కాబట్టి నోట్ల రద్దు చేసి ఆ నల్లధనాన్ని అంతా వెనుకకు తీసుకొస్తాం, ఆ నల్లధనాన్ని అంతా ప్రజలకు వస్తామని చెప్పేసి నోట్లు రద్దు చేసిరు కదా, 2000 రూపాయల నోట్లు తీసుకొచ్చిరు కదా. మరి ఎంత నల్లధనాన్ని బయటికి తీసుకొచ్చిరు అది కూడా చెప్పండి మంత్రి గారు. దానికి కూడా ఒక ఫైనల్ స్టేటస్ ఇవ్వండి. ఇగో ఇప్పటికల్లా ఈ దేశంలో పేదరికం ఉండదు అనేది ఒక డేట్ ప్రకటించండి. నక్సలిజానికి ప్రకటించినట్టే. ఏమనంటే నక్సలిజం పేరు మీద రైట్, నక్సలిజాన్ని అంతం చేస్తా అంటే చేయండి, కానీ నక్సలైట్లు కూడా జనజీవన స్రవంతిలో కలవండి, లీగల్గా ఫైట్ చేయండి అని చెప్తూనే ఈ నక్సలైట్ల అంతం పేరు మీద అడవిని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. అక్కడ ఉన్న ఆదివాసుల్ని జంగల్ జమీన్ ఆదివాసులకే అడవిపైన హక్కు ఉంటుంది, ఆ హక్కును కాల రాస్తాయంటే కూడా ఊరుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ ఆదివాసులకు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఈ దేశంలో ఉన్న సమస్యలకి కూడా ఒక డెడ్ లైన్ ఇస్తే బాగుంటుందని తెలుపుతున్నాం మంత్రి గారు. ఇక నిన్న ఛత్తీస్గఢ్లో 51 మంది లొంగిపోయారట. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసినా క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.